స్వస్థత కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు అది నా హక్కు అని నువ్వు ఫీల్ అవ్వాలి. స్వస్థత నా హక్కు, అది దేవుడు నాకు ఇచ్చింది, నేను దాన్ని పొందుకుంటాను అని నువ్వు ఫీల్ అయ్యి ప్రార్థన చేయగలిగితే అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. మనం ఎక్కడికో పరిగెత్తనవసరంలా, ఏయో నూనె డబ్బాలు కొనవసరంలా, ఎక్కడో కచ్చిప్పులు కొనవసరంలా, ఎక్కడికి వెళ్ళి ఏయో చేయనవసరంలా. స్వస్థత నా హక్కు, స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నాడు ఆయన. నా జనులైన వారు, నా పేరు పెట్టబడిన వారు ప్రార్థన చేస్తే దేశానికే స్వస్థత ఇస్తానని చెప్పిన దేవుడు వ్యక్తిగతమైన స్వస్థత మనకి ఇవ్వడా? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఇలా మరొక రోజు, రెండో దినము మనము ఈ ఉపవాస ప్రార్థనలో సమకూర్చబడటానికి ఆయన చూపిన కృపను బట్టి ఆయనకే మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. నిన్న మనం ధ్యానం చేసాం ఉపవాసం ఎందుకు అని. ఈరోజు పవర్ ఆఫ్ రిపెంటెన్స్, పశ్చాత్తాపములో ఉన్న శక్తి గురించి కొన్ని మాటలు ఈ పూట మనం ధ్యానం చేద్దాం. చాలా సందర్భాల్లో మేము పాపం చేసాము, అవిధేయతగా ప్రవర్తించాము, తప్పు చేసాము, దేవుడు మమ్మల్ని క్షమిస్తాడా అనే అనుమానం మనలో తరచుగా లేదా అప్పుడప్పుడు కలుగుతూ ఉంటుంది. దేవుని వాక్యం అంటుంది క్షమిస్తాడు, అయితే పశ్చాత్తాపము ఉండాలి. బైబిల్లో నుంచి ఓ మాట ఈ పూట మనం ధ్యానం నిమిత్తమే చదువుదాం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 19వ వాక్యాన్ని చదువుదాం. అపోస్తుల కార్యాలు 3:19. ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చునట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనస్సు నొంది తిరుగుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడా, స్తోత్రం. ఈ సమయంలో ప్రభా నీకు వందనాలు తెలియచేస్తున్నాం. నమ్మదగిన వాడా, నమ్మకమైన వాడా, నీకు స్తోత్ర. ఈ రాత్రి జరుగుతున్న ప్రార్థన ప్రారంభం నుంచి ముగింపు వరకు మీ నామ మహిమార్థమే మీరు జరిగించండి. నీ సన్నిధి కాంతిని మీరు మా మీద ఉంచండి. ప్రభా నీకు వందనాలు తెలియచేస్తున్నాం. చదువుకున్న లేఖనాల్లోంచి సమయోచితంగా నీ బిడ్డలకు వివరించగలిగిన మీ జ్ఞానమును మీరు నాకు అనుగ్రహించి మీ నామానికి మహిమను తెచ్చుకున్నామని నజరేయుడగు యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. అపోస్తలుడైన పేతురు దేవుని ఆలయానికి వెళ్ళినప్పుడు, శృంగారమైన దేవాలయానికి వెళ్తున్నప్పుడు పుట్టినది మొదలుకొని ఒక కుంటివాడిని బాగు చేశాడు. సమస్య అక్కడ ప్రారంభమయ్యి వీడు మీ కొడుకేనా అని వాడిని కన్న వాళ్ళని వీరు అడుగుతుంటే వాళ్ళేమో వీడు మా కొడుకే, కానీ వీడు ఎలా బాగుపడ్డాడో మాకు తెలీదు, వాడు వయసుకు వచ్చాడు, వాడిని మీరు అడుక్కోండి, మాకు సంబంధం లేదు అని మాట్లాడుతున్నారు. వీరు మాట్లాడుతున్నప్పుడు పేతురు గారు ఏం చేశారంటే, మీరు సిలువ వేసి చంపేరే క్రీస్తు ఆ నామంలోనే మేము చేసాం, మీరు కానీ మీ పాపాలు ఒప్పుకుంటే ఆయన తుడిచివేస్తాడు, మీరు ప్రభు సముఖం నుండి విశ్రాంతి దినం రాబోతుంది, క్రీస్తు ఆయన మరలా పంపబోతున్నాడు, మరలా అది రాకడుగు సూచనగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు వారిలో చాలామందికి చాలా ఆసక్తి కలిగింది, చాలామందికి కోపం వచ్చింది, చాలామంది వాళ్ళ మనస్సులో నొచ్చుకొని నిజ దేవుని వైపు తిరిగారు, చాలామంది వారి మనస్సులు మార్చుకున్నారు, చాలామంది వారి అవిధేయతలు, వారి పాపాలు, వాళ్ళు చేసిన దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలను బట్టి పశ్చాత్తాపపడ్డారు. అయితే మరికొందరేమో వ్యతిరేకంగా తిరిగారు. పేతురు ఇక్కడ వాళ్ళకి చెబుతున్న సందేశం ఏంటంటే, ఇది మా శక్తితో మేము చేయలేదు. ఎవరైతే ఈ కుంటి వ్యక్తి ఉన్నాడో ఈ వ్యక్తిని మా శక్తితో మేము బాగు చేయలేదు. ఇది ఎలా జరిగిందంటే యేసు నామంలో జరిగింది. ఆయన మీరు నిరాకరించాడు, ఆయన మీరు సిలువేశారు. అయితే ఇప్పటికైనా ఆ క్రీస్తుని మీరు అనుసరించి ఇప్పటికైనా మీరు మారు మనసు పొందుకుంటే ఇప్పటికైనా మీ పాపాలైనా క్షమిస్తాడు అనే మాటను అక్కడ ప్రకటించాడు. ఇప్పటికైనా మారు మనసు అని చెబుతుంటే వాళ్ళకి
మారు మనసు, దేవుని వైపు తిరగటం, దానివల్ల వచ్చే ఫలితాలు ఇవన్నీ చెబుతున్నప్పుడు అనేకులు మారారు. మనకు తెలుసు ఇంచుమించు 3,000 మంది, తర్వాత ఇంచుమించు 5,000 మంది, లెక్కకు వాళ్ళు లెక్కించలేనంత మంది. ఎలా వీళ్ళు మార్చగలిగారు, ఎలా మారారంటే వాళ్ళు ఎప్పుడైతే పశ్చాత్తాపపడ్డారో, ఎప్పుడైతే వారి మనస్సును మార్చుకున్నారో అప్పుడు దేవుని ఆలయంలోనికి క్రమక్రమముగా సంఖ్య చేర్చబడటం మనం చూస్తాం. పశ్చాత్తాపం అంటే ఏంటి అని ఒక చిన్న మాటను ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం. పశ్చాత్తాపం అంటే ఏంటి? దేవుడు విరిగి నలిగిన మనస్సును పశ్చాత్తాపడ్డప్పుడు విడిచిపెట్టేస్తాడా? పశ్చాత్తాపం వల్ల ఏది బాగవుతుంది? పశ్చాత్తాపం ఆలస్యం చేస్తే ఏమవుతుంది? కొన్ని మాటలు ఈ పూట మనం ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7వ వాక్యం. యెషయా 55:7. భక్తిహీనులు తమ మార్గములు విడవవలెను, దుష్టులు తమ తలంపులు మానుకొనవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు తమ దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన వారిని బహుగా క్షమించును. జాగ్రత్తగా వినాలి. యెషయా భక్తుడు చెబుతున్నాడు, మీరు దేవుని వైపు తిరిగితే ఆయన మీ వైపు తిరుగుతాడు, బహుగా క్షమిస్తాడు. మీరు పశ్చాత్తాపపడితే, మీరు నిజంగా పశ్చాత్తాపపడే వ్యక్తులైతే, నిజంగా మీ మనస్సును మార్చుకుందాం అనుకున్న వ్యక్తులైతే, నిజంగా మీ బ్రతుకు మారాలి అనుకున్న వ్యక్తులై మీరు పశ్చాత్తాప పడగలిగితే మిమ్మల్ని దేవుడు బహుగా క్షమిస్తాడన్నాడు. ఎలా క్షమిస్తాడంట? బహుగా. మీరు ఒకవేళ పర్ఫెక్ట్ కాకపోవచ్చు, సంపూర్ణంగా పరిశుద్ధులు కాకపోవచ్చు, అయితే దేవుని వాక్యం చెబుతున్న మాట ఏంటంటే విరిగి నలిగిన మనస్సును ఆయన ఆలక్ష్యం చేయుడని. విరిగి నలిగిన హృదయంతో మనము దేవుని సన్నిధికి వస్తే, విరిగి నలిగిన హృదయంతో మనం దేవుని దగ్గరకు రాగలిగితే, మనం పశ్చాత్తాప పడితే, మన మనస్సు మార్చుకొని వస్తే ఆయన బహుగా క్షమిస్తాడంట. ఆయన వల్లే క్షమించగలిగిన వారు మరెవరు లేరు. కల్వరి సిలువలో ఎర్రటి ఎండలో 2 దొంగల మధ్యలో మ్రాను మీద వేలాడుచున్నప్పుడు ఆయన పలికిన మొట్టమొదటి మాట క్షమించమని. ఏమని పలికాడు? క్షమించమని. మనం పశ్చాత్తాపడితే దేవుడు ఏం చేస్తాడంట? బహుగా క్షమిస్తాడు. బహుగా క్షమించాలంటే విరిగి నలిగిన మనస్సు మనకి ఉండాలి, పశ్చాత్తాపం ఉండాలి. పశ్చాత్తాప పడితే బహుగా క్షమిస్తాడు. పశ్చాత్తాపం వల్ల మనకేం జరుగుతుందంటే 2 దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయం 14వ వాక్యం చదువుదాం. నా పేరు పెట్టబడిన జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములు విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. హల్లెలూయా, హల్లెలూయా. పశ్చాత్తాప పడితే ఒకటి వ్యక్తిగతంగా నేను బహుగా క్షమించబడతా, బహుగా క్షమిస్తాడు. పశ్చాత్తాప పడితే రెండవదిగా ఆయన దేశాన్ని ఏం చేస్తాడంట? బాగు చేస్తాడు, దేశాన్ని ఆశీర్వదిస్తాడు, దేశం మీద దీవెనలు కురిపిస్తాడు. అని అంటున్న మాట ఏంటంటే నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారిని ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరిచెదను. పశ్చాత్తాపంలో ఉన్న శక్తి ఏంటంటే, రెపెంటెన్స్లో ఉన్న పవర్ ఏంటంటే, నేను పశ్చాత్తాపపడితే దేవుడు నన్ను బహుగా క్షమించడమే కాకుండా, నా బహుపాపాలు క్షమించడమే కాకుండా, నా దోషాలు పరిహరించడమే కాకుండా, నన్ను పరిశుద్ధినిగా చూడటమే కాకుండా, ప్రతి దినము నూతనమైన వాక్యాలు నా మీద కనపరచడమే కాకుండా, నేను పశ్చాత్తాప పడటం వలన నా పశ్చాత్తాపాన్ని బట్టి తన పేరు పెట్టబడిన ప్రజలమైన మనము పశ్చాత్తాప పడటాన్ని బట్టి దేవుడంట దేశాన్ని స్వస్థపరుస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. నా పశ్చాత్తాపం నాకు మేలు చేయటమే కాదు, నా పశ్చాత్తాపం ఏం చేస్తుంది? దేశానికి స్వస్థతను చేకూరుస్తుంది. ఆయన అంటాడు స్వస్థపరిచే యెహోవాను నేనే. స్వస్థత ఎప్పుడు కూడా మన హక్కు. అది అనారోగ్యంగా ఉన్నప్పుడు, బలహీనతగా ఉన్నప్పుడు, స్వస్థత కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు అది నా హక్కు అని నువ్వు ఫీల్ అవ్వాలి. స్వస్థత నా హక్కు, అది దేవుడు నాకు ఇచ్చింది, నేను దాన్ని పొందుకుంటాను అని నువ్వు ఫీల్ అయ్యి ప్రార్థన చేయగలిగితే అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. మనం ఎక్కడికో పరిగెత్తనవసరంలా, ఏయో నూనె డబ్బాలు కొనవసరంలా,
ఎక్కడో కచ్చిపులు కొన్న అవసరంలా, ఎక్కడికి వెళ్ళి ఏ చేయని అవసరంలా. స్వస్థత నా హక్కు, స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నాడు ఆయన. నా జనులైన వారు, నా పేరు పెట్టబడిన వారు ప్రార్థన చేస్తే దేశానికే స్వస్థత ఇస్తానని చెప్పిన దేవుడు వ్యక్తిగతమైన స్వస్థత మనకివ్వడా? పశ్చాత్తాపం గొప్ప కార్యాలు చేస్తుంది. వ్యక్తిగతంగా నాకు మేలు చేస్తుంది. పశ్చాత్తాపము దేశానికి స్వస్థతను తీసుకొని వస్తుంది. అది మనము చూపించే పశ్చాత్తాపం, అది పశ్చాత్తాపానికి ఉన్న శక్తి. ఆఖరికో మాట చెబుతాను. ఒకవేళ పశ్చాత్తాపడడం ఆలస్యమైందంటే పరిస్థితి ఏంటి? నా భావన అర్థమవుతుందా? పశ్చాత్తాపడితే దేవుడు నన్ను బహుగా క్షమిస్తాడు, మంచిదే, అది నా వ్యక్తిగతం. మనము దేవుని పేరు పెట్టబడిన మనందరం కలిసి పశ్చాత్తాపడితే దేవుడు దేశాన్నే స్వస్థపరుస్తాడు, ఇంకా మంచి విషయం. అయితే ఆలస్యం చేస్తే, ఒకవేళ పశ్చాత్తాపడటంలో ఆలస్యం చేస్తే ఏమవుతుంది? ఒక్క మాట చూపిస్తాను. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 13 నుంచి 15 వాక్యాలు. హెబ్రీ 3:13 నుంచి 15 వాక్యాలు. నేడు మీరు ఆయన శబ్దంను వినిన ఎడల కోపము పుట్టించిన నప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడదు. ఆయన చెప్పిన గనుక పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచకుండానట్లు నేడు అనబడిన సమయం ఉండగానే ప్రతి దినము ఒకడునొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదట మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టవలనని క్రీస్తులో పాలువారమయుందుము. ఒకరినొకరు ఏం చేసుకోవాలంట? బుద్ధి చెప్పుకోవాలి, ఒకరినొకరు పురుగొల్పుకోవాలి, ప్రోత్సహించుకోవాలి. పశ్చాత్తాపపడు, దేవుని రాకడ సమీపం, మారు మనసు పొందు. ఇవి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు. ఈ ఆలోచన దేవునికి వ్యతిరేకమైంది. ఇది చేయటం ద్వారా దేవుని ఉగ్రత మన మీదకి వస్తుంది. జాగ్రత్త పడు సుమి అని ఒకరినొకరు హెచ్చరించమంటున్నాడు హెబ్రీ గ్రంథకర్త. మనం చెబితే వింటారా? మనం చెబితే వింటారా? తిరగబడతారు. ఇర్మియా నువ్వు వెళ్ళు చెప్పు, వాళ్ళు వినరు. వాళ్ళు వినను వినకపోయినా నీ పని ఏంటంటే చెప్పడమే. నువ్వు పశ్చాత్తాపడితే నీకు క్షేమం, నువ్వు బహుగా క్షమించబడతావు. నువ్వు పశ్చాత్తాపడితే దేశానికి క్షేమం, దేశం స్వస్థపరుస్తపరచది. నువ్వు ఆలస్యం చేస్తే నష్టపోతావు. ఒకరినొకరు పులుపు కొలుపుకోవాలి. బైబిల్లో ఒక మాట మనం ధ్యానం చేద్దాం. మనం కానీ కీర్తన గ్రంథం 51వ అధ్యాయం మొత్తం చదువుతున్నప్పుడు అక్కడ దావీదు కీర్తనకారుడు పాపం చేశాడు బెత్షెబా విషయంలో. వెంటనే ఏం చేశాడంటే, నేను గొప్ప పాపం చేశాను అని ప్రాయశ్చిత్తపడి దేవుని యొద్దకు మరలా మళ్ళాడు, దేవుని యొద్దకు మరలా తిరిగాడు. దేవుడు దావీదును మరలా వాడుకోవడం, దేవుడు దావీదును మరలా హెచ్చించడం ప్రారంభించాడు. ఎప్పుడు అంటే పశ్చాత్తాపం కలిగినప్పుడు. గొప్ప భక్తులే, శక్తి కలిగిన వారే, దేవుని హృదయానుసారులే, వారి అవిధేయతల్లో పాపాల్లో పడిపోయినప్పుడు దేవుడు వాళ్ళు పశ్చాత్తాపడినప్పుడు మరొక అవకాశాన్ని ఇచ్చాడు. మనము యోనా గ్రంథము 3వ అధ్యాయం 5వ వాక్యం చదువుకుంటూ వెళ్తున్నప్పుడు, నినివేలో పట్టణంలో ఉన్న ప్రజల నిమిత్తమై యోనా అనే దేవుడు పంపితే యోనా తర్షీషుకి వెళ్ళటం, తర్షీషులో ఓడ మీద పెద్ద తుఫాను రావటం, యోనాని సముద్రంలో పడేయటం, చేప మింగివేయటం, మరలా తీసుకొచ్చి యోనాను నినివేలో కక్కివేయటం, యోనా వెళ్ళి ప్రకటించడం. రాజు మొదలు, సామాన్యుని మొదలు, పశువుల మొదలు అందరూ ఉపవాసం నుండి గోను పట్టు కట్టుకొని ప్రార్థనలు చేయటం, రోధించడం, దేవుని కార్యం చేయటం, ఇవన్నీ మనకు తెలుసు. ఇవి ఎలా దేవుడు ఆ దేశం మీదకి రావాల్సిన శిక్షను ఆపేశాడంటే పశ్చాత్తాపడ్డారు. వారు తప్పులు తెలుసుకున్నారు, వారు అవిధేయతలు మందించమని ప్రాధాయపడ్డారు. ఎప్పుడైతే వారు ప్రాధాయపడ్డారో వారు వస్త్రాలు చింపుకొని బూడిద పూసుకొని గోను పట్టు కట్టుకొని కూర్చొని, మేము పాపం చేసాం, తప్పు చేసాం, మేము మనస్సును మార్చుకుంటున్నాం, మా చెడు క్రియలు, హేయ క్రియలు మానేస్తామని దేవుని వైపు ఎప్పుడైతే తిరిగారో అప్పుడే వారి దేశం బాగుపడింది. పశ్చాత్తాపం గొప్ప కార్యాలు చేస్తుంది. ఈరోజు ఆ పశ్చాత్తాపం మనలో ఉందా? అందరు తప్పులు చేస్తారు, అందరు అవధితలు చేస్తారు, అందరు పాపాలు చేస్తారు, అందరికి దేవునికి దూరమయ్యే పనులు చేస్తారు. పశ్చాత్తాపం కలిగి దాన్ని విడిచిపెట్టి అతిక్రమములు ఒప్పుకొని వాడు విడిచిపెట్టబడు, కానీ ఒప్పుకొని వాడు కనికరించబడ్డా, కానీ ఒప్పుకొని దాన్ని విడిచిపెడితే కనికరించబడతావు అన్నాడు. తప్పు చేశాను ఒప్పుకోవడం కాదంట, దాన్ని విడిచిపెట్టేయాలి. పశ్చాత్తాపం అంటే ఏడవటం కాదు, ప్రాధాయపడటం కాదు, మరన్నడు దాని జోలికి వెళ్ళకూడదు.
ఎలాగ మనం బైబిల్లో చదువుతూ ఉంటే లోకాసు వార్త 15వ అధ్యాయము 17 నుంచి 24 వరకు చదువుకుంటున్నప్పుడు అక్కడ తప్పిపోయిన కుమారుడు గురించి కొన్ని మాటలు మనకు కనబడతాయి. ఆ తప్పిపోయిన కుమారుడు గురించి మనకు ఎలా కనబడతాయి అంటే అక్కడ రాస్తాడు, వాడికి బుద్ధి వచ్చినప్పుడు, తన మనస్సు మారినప్పుడు, తన ఆలోచనలు తండ్రి ఇంటి వైపు మళ్ళినప్పుడు, తన ఊహలో తండ్రి వైపు మళ్ళినప్పుడు, నా తండ్రి ఇంటికాడ నా స్థానం ఏంటి అని తనకు బుద్ధి వచ్చినప్పుడు మరలా తిరిగి ఇంటి వద్దకు వచ్చాడు. అద్భుతమైన విషయం ఏంటంటే ఎప్పుడైతే వాడి మనస్సు మారిందో, ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో, ఎప్పుడైతే తిరిగి వస్తున్నాడో, నేను బానిసగా ఉండాలి, పనివాడిగా ఉండాలి, నేను కుమారుణ్ణి అనిపించుకోవడానికి యోగ్యుని కాను అని అనుకుంటున్నాడే కానీ ఎప్పుడైతే వాడు బుద్ధి మారిందని తండ్రి గ్రహించాడో మెడ మీద పడి ముద్దు పట్టుకుని ఉంగరం తొడిగించి చుప్పలేసి కొత్త వస్త్రాలు వేసి లోపలికి తీసుకెళ్ళి గొప్ప విందు చేయించాడు. హల్లెలూయా. పశ్చాత్తాపంలో ఉన్న శక్తి అది. ఈరోజు మనకు పశ్చాత్తాపం ఉందా? దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు చేస్తున్నందుకు పశ్చాత్తాపడుతున్నామా? దేవుని చిత్తం ఏదో ఎరిగి చేయకపోవడం వలన నష్టం కలుగుతున్నా, నష్టపాలైపోతున్నా కానీ వెనకకు తిరగలుగుతున్నామా? పశ్చాత్తాపం అంటే ఏడవటం, రోధించడం, ఒప్పుకోవడం కాదు. నీ మార్గమును సంపూర్తిగా దేవుని వైపు త్రిప్పేసుకోవడం, యూటర్న్. వెళ్తున్నా నీవు దేవుని మార్గం వైపు తిరిగేసి మరలా దేవుని దగ్గరికి రావటం. పశ్చాత్తాపం లేక చేస్తున్న తప్పని తెలిసిన సౌలు గారు ఏం చేశారు? నేను చేసిన తప్పేలే, కింద ఉన్న వాళ్ళకి తెలియకుండా నాతో పాటు పైకి రమ్మన్నాడు. పశ్చాత్తాపం అంటారా దాన్ని? కవర్ చేసుకున్నాడు. మన దైనందిన జీవితాల్లో పశ్చాత్తాపానికి మించిన యోగ్యకరమైన ఆశీర్వాదం ఇంకొకటి లేదు. అది నాకు క్షేమాన్ని తెస్తుంది, నన్ను బహుగా దేవుని దగ్గర క్షమించబడేలా చేస్తుంది, నా దేశాన్ని స్వస్థపరుస్తుంది. అది నేను ఆలస్యం చేస్తానంటే నష్టాన్ని తెస్తుంది. ఆలస్యం చేస్తే నష్టాన్ని తెస్తుంది. మనకు బాగా తెలుసు, చాలా సుపరిచితమైన మాట. బైబిల్లో సమయానికి యాజకుడు రాలేదని ఏం చేశాడు? సౌలు గారు బలర్పించాడు. బైబిల్లో నువ్వు వెళ్ళి అగోగును ఆ అమాలేకులందరినీ యుద్ధం చేసి వారందరిని సంహరించడమని దేవుడు పంపితే వెళ్ళి ప్రాణంతో పట్టుకొచ్చాడు. ఈ విషయాల్లో ఏ విషయాల్లో కూడా సౌలు పశ్చాత్తాపడలా. అదే దావీదు జీవితాన్ని చూసుకోండి. నువ్వు చేసింది తప్పు అని తెలియగానే పశ్చాత్తాపడ్డాడు. ఈరోజు మన జీవితంలో పశ్చాత్తాపము అనేది లేకపోతే నువ్వు క్షమించబడవు దేవుని ఎదుట. పశ్చాత్తాపం అనేది లేకపోతే నీ దేశంలో నువ్వు నెమ్మది చూడలేవు. నీ పశ్చాత్తాపం. దేవుడు ఏమన్నాడు? దేశంలో ఉన్న వాళ్ళందరూ అనలా, నా పేరు పెట్టబడిన నా జనులు పశ్చాత్తాపడితే అన్నాడు. మన జీవితంలో పశ్చాత్తాపం లేకపోతే నష్టపోతాం. మన జీవితంలో పశ్చాత్తాపం లేకపోతే శ్రమల్లో, సమస్యల్లో పడిపోతాం. మన జీవితంలో పశ్చాత్తాపానికి ఆలస్యం చేసి మనం తిరిగి పశ్చాత్తాపం కలిగి ఒప్పుకొని ఏడ్చి కన్నీరు కార్చి వాటిని విడిచిపెట్టడానికి ఆలస్యం చేస్తే నష్టపోతాం. అలా నష్టపడకూడదంటే మన జీవితంలో పశ్చాత్తాపం ఉండాలి. అది గొప్ప కార్యాన్ని చేస్తుంది. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.